మౌన పోరాటం మౌన పోరాటం. మహేంద్ర, ఏంటలా డోర్ చాటు నుంచి చూస్తున్నావు? ఏం లేదు, మీ వర్క్ ఎలా జరుగుతుందో చూస్తున్నాను. నా వర్క్ కరెక్ట్ గానే జరుగుతోంది, నీకు అప్పచెప్పిన వర్క్ కరెక్ట్ గా చెయ్యి. వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. థ్యాంక్ యూ. మేం పని చేసుకోవడం కాదు, నీ అంతు తేల్చే పనిలో ఉన్నాం. ఇప్పుడే ఈ రోజు నీ చాప్టర్ క్లోజ్ చేస్తాం. అంటే ఇప్పుడు? ఎస్, మనం వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న దుర్గను చూసి. షో, ఆ ఇంట్లో ఉన్నది దుర్గ కాదు, ఇక్కడున్నదే దుర్గ. నాకు దుర్గ యాటిట్యూడ్ బాగా తెలుసు. అదక్కడున్న మనిషిని చూస్తే కదా తెలిసేది. సరే, చూసే కన్ఫర్మ్ చేసుకుందాం, పదండి. అసలు ఈ దుర్గెవరు? మన లైఫ్లోకి ఎందుకు వచ్చింది? డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. మనకి తనకి ఏంటి సంబంధం? ముందు తన గురించి మొత్తం తెలుసుకోవాలి. దుర్గ నా సవతి. జోకులేకండి, నాకంతా చాలా ఇరిటేటివ్గా ఉంది. నేను చెప్తుంది నిజం. నా భర్త రాజశేఖర్కి నేను రెండో భార్యని. మొదటి భార్య ఈ దుర్గ. ఈ విషయం మాకెప్పుడు చెప్పలేదే. ఓ గిరిజన తండాకి చెందిన మనిషిని రాజశేఖర్ మోసం చేశాడు. ఆమె రాజశేఖర్ ఇంటి ముందు మౌన పోరాటం చేసి రాజశేఖర్ని దిగొచ్చేలా చేసింది. తర్వాత తనతో మెళ్ళో తాళి కట్టించుకుంది. కానీ అలాంటి దుర్మార్గుణ్ణి వద్దని రాజశేఖర్ని వదిలేసి తండాకి వెళ్ళిపోయింది. రాజశేఖర్ అప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత మాకు కనిపించింది ఆ దుర్గ. కానీ గిరిజన స్త్రీగా కాదు, ఒక కాలేజీ ప్రొఫెసర్గా. గిరిజన స్త్రీ టు గ్రాడ్యుయేట్, గ్రేట్. పెద్ద ప్రొఫెసర్ కాబట్టి ఎంత నాలెడ్జ్ ఉంది. చాలా డేంజరస్ లేడీ. నేనింత పెద్ద బిజినెస్ పర్సన్ అయ్యుండి తను పెంచుకున్న నా కొడుకుని నా దగ్గరికి రప్పించుకోలేకపోయాను. నా భర్తకి శిక్ష పడకుండా ఆపలేకపోయాను. వాళ్ళిద్దరిని నా నుంచి దూరం చేసింది దుర్గే. అందుకే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి తన్ని. అలాగే, ఓకే. కానీ తను మా ఇంటి ప్రాబ్లమ్స్లోకి ఎలా ఎంటర్ అయింది? ఎందుకు ఎంటర్ అయింది? తను ఎవరి సమస్యల్లోకైనా ఎంటర్ అయిపోతుంది. ఎవరికైనా సమస్యల్ని క్రియేట్ చేయగలుగుతుంది. ఇంతకుముందు లేడీ రాబిన్ హుడ్లా పెద్దవాళ్ల దగ్గర దొంగతనాలు చేసి చిన్నవాళ్లకి బేదవాళ్లకి పెట్టేది. తన చుట్టుపక్కల ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లం ఉందన్నారంటే వెంటనే వాళ్ల ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసేస్తుంది. అలా ఊళ్ళో చాలా మంచి పేరు సంపాదించుకుంది. అయితే జాగ్రత్తగా కాదు, చాలా టెక్నికల్ గా డీల్ చేయాలి. అవును మహేంద్ర గారు. ఇదే దుర్గిల్లు. నాకెందుకు తెలీదు? మురారి వాళ్ళమ్మ దుర్గని మీరు ఆఫీసులో చెప్పగానే నాకు ఈ ఇంటికి రావడం గుర్తొచ్చింది. అసలు అప్పుడే నేను దుర్గను చూసింటే అసలు ఇదంతా జరిగేదే కాదు. అప్పుడు మీ టైం బాగలేదు, అందుకే అవకాశం ఉండి దుర్గని చూడలేదు. ఇప్పుడు టైం బాగుంది, అందుకే డైరెక్ట్ గా దుర్గ ఎవరో తెలుసుకున్నారు. కానీ
నాకు మాత్రం ఆఫీసులో ఉన్న మనిషే దుర్గా అనిపిస్తోంది. ఆ స్టైలు, ఆ ఫోర్సు అన్నీ అచ్చం దుర్గాలోనే ఉంటాయి. ఇక్కడ మనకి జానకి ఎదురవుతుంది చూడండి. చూద్దాం. నిజంగా చూపలేకపోతే ఖచ్చితంగా జానకే. సరే చూద్దాం పదండి. వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? సువర్ణ అమ్మ గురించి చెప్పేసిందా? టోటల్ మ్యాటర్ అంతా తెలిసిపోయిందా? అత్తయ్య గారు, మీరేంటి మహేంద్ర గారిని తీసుకొని వచ్చారు? నక్షత్ర, ఎవరైనా నేను నీకు తెలియకపోవడం ఏంటి? చూడండి, కేసు పని మీద మేము ఎంతో మందిని కలుస్తాం. అందరూ గుర్తుండాలని లేదు కదా. ఆయన నా భర్తకి మంచి జాబ్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి ఈ రోజు ఇల్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవడానికి కారణమైన మనిషి మహేంద్ర గారు. ఇతను మురారికి ఉద్యోగం ఇవ్వనప్పుడు కూడా ఇల్లు బాగానే నడిచింది. అయినా ఎందుకు వచ్చారు? మురారితో ఏమన్నా పనే? మురారి ఆఫీస్లోనే ఉన్నాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ అమ్మ ఎంతో నిజాయితీపర్రాలు, చాలా మంచిది అని, మంచి పనులే చేస్తుంది అంటారు కదా. ఒక్కసారి మీ అమ్మని పిలు, ఆవిడ ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది. ద్వారకా, ద్వారకా, ఎవరితో మాట్లాడుతున్నావు? వచ్చేసారు, అంతా తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇక్కడేనా ఉండేది? తనెవరో మీకు తెలీదా? దుర్గా కోడలు, ద్వారక భార్య. ఓ, అందుకేనా జానకితో తిరుగుతున్నావు? అసలెవరు మీరు? తెలియనట్టు నటించింది చాలు కాని వెళ్ళి మీ అత్తను పిలు. మామన దేనికి? ఆవిడగారు వస్తే మొత్తం మ్యాట్రే బయటపడుతుంది. మా ఇంటికొచ్చి ఆఫీస్కొచ్చి మా జానకిలా నటించి ఫ్రాడ్ సంతకాలు చేసింది. మా అత్తయ్య ఎవరికైనా మంచి చేస్తుంది కానీ చెడు చేయదు. మంచో చెడో ఆవిడగారు వస్తే తెలుస్తుంది కాని ముందు పిలు. అమ్మా, అమ్మా, ఉందిగా, పిలవండి. వీళ్ళు పిలవరు అత్తయ్య గారు, నేను పిలుస్తానుండండి. అమ్మ ఇంట్లో లేదు, ఆఫీసులో ఉంది. జానకి అత్తయ్య గెస్ట్ హౌస్ లో ఉంది. ఇంట్లో లేదంటే ఆఫీసులో ఉంది. అమ్మని తెలిసిపోతుందేమో. అత్తయ్య గారు, ది గ్రేట్ అత్తయ్య గారు, బయటకు రండి అత్తయ్య గారు, డోర్ ఓపెన్ చేయండి. మీకోసం గెస్ట్లు వచ్చారు. రండి అత్తయ్య గారు. భవంతి, లోపల లాకేస్ ఉందేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య ఇంట్లో లేదు కదా.